బాయ్ సార్. ఫోన్. హలో స్వాతి, చెప్పిన పని అయిందా? మనం ఎలా అనుకున్నామో అలాగే చేశాను మేడం. గుడ్. ఫొటోస్ బాగొచ్చాయా? ఈ ఫొటోస్ ఎక్కడ చూసినా మా మధ్య ఎఫ్ఐఆర్ ఉందని ఈజీగా నమ్మేస్తారు మేడం. శభాష్ స్వాతి. ఆ ఫొటోస్ వెంటనే నాకు సెండ్ చేయి. ఇప్పుడే పంపిస్తాను మేడం. సరే, ఉంటాను. ఇప్పుడు ఈ ఫొటోస్ గాయత్రికి చూపించి వాళ్ళ మధ్యలో చిచ్చు రాజేస్తాను. ఆనంద్, ఇంటికొచ్చే టైం అయింది. ఇప్పుడు వీటిని గాయత్రికి పంపిస్తే గాయత్రి చూసి షాక్ అవుతుంది. ఆ తర్వాత ఇంటికి వచ్చిన అనంత్ని నిలదీస్తుంది. ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. నా నెంబర్ నుంచి సెండ్ చేస్తే ఆ గాయత్రి అస్సలు నమ్మదు. వేరే నెంబర్ నుంచి పంపించాలి. అనంతొచ్చాడు. ఇప్పుడుంటుంది అసలైన రచ్చ. గాయత్రి, ఇగో నీకోసం ఫ్రూట్స్ తీసుకొచ్చాను. నువ్వు అడిగిన టాబ్లెట్స్. ఎక్కడికో అర్జెంటుగా వెళ్ళాలి అని వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? ఒక ఇంపార్టెంట్ పర్సన్తో మీటింగ్ ఉంటే వెళ్ళాను గాయత్రి. ఓ, ఇంపార్టెంట్ పర్సనా? ఆ ఇంపార్టెంట్ పర్సన్ స్వాతియేనా? స్వాతినా? స్వాతి ఏంటి గాయత్రి? ఏం మాట్లాడుతున్నావు? ఏంటి స్వాతి పేరు చెప్పగానే ఒక్కసారిగా నీలో అంత కంగారు, అంత తడపాటు వచ్చేసాయేంటి? గాయత్రి, నీకు మధ్య అనుమానం ఎక్కువైపోయింది. నువ్వేదేదో ఊహించుకొని నన్ను ఇలా అవమానించొద్దు. నాది అనుమానమా? ఉండండి. అయితే ఇదేంటి?
ఫోన్ చేసినప్పుడు కార్లో ఎవరున్నారు అని అడిగితే మీరు అబద్ధం చెప్పారు. అప్పుడు మీ పక్కన స్వాతి ఉంది. తన గాజుల శబ్దం నాకు క్లియర్ గా వినపడింది. ఆ, అది కాదు గాయత్రి. వద్దు, నాతో అబద్ధం మీద అబద్ధం చెప్పొద్దు. ఎస్, ఏంటి లోపల సౌండ్స్ వినిపిస్తున్నాయి? గాయత్రి ఎందుకు అంత గట్టిగా మాట్లాడుతోంది? ఏం లేదత్తయ్య, ఈ మధ్య ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉంటున్నారని చిన్న చిచ్చు పెట్టాను. ఓ, మిమ్మల్ని నమ్మిన ప్రతిసారి నన్ను మోసం చేస్తూనే ఉన్నారు. ఇక మీ పైన నాకు నమ్మకం చచ్చిపోయింది. గాయత్రి, నిజాలు తెలుసుకోకుండా మాట్లాడద్దు. ఆ ఫోటోని నా కళ్ళతో చూసిన తర్వాత కూడా నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకోలేనంత పిచ్చిదాన్ని కాదు నేను. అది కాదు గాయత్రి. స్వాతి నాతో పాటు కారులో ఉన్నమాట నిజమే, కానీ తన గురించి చెప్తే నువ్వు ఇలాగే గొడవ పడతావనే నేను నీతో చెప్పలేదు. అంతే తప్ప ఇంకేం లేదు. నువ్వు నిజాయితీగా ఉండి నిజం చెప్తే నేను నమ్ముతాను. ఇలా అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు అమ్మాయిలతో తిరుగుతూ అబద్ధాలు ఆడుతూ ఉంటే నిన్ను నమ్మటం కాదు, నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తోంది. గాయత్రి, అది కాదు గాయత్రి. తను దారిలో కనపడి లిఫ్ట్ అడిగితే కారు ఎక్కించుకున్నాను. అంతకు మించి ఏమీ జరగలేదు. నువ్విలా కోపగించుకోవాలని ఇదంతా ఎవరో కావాలనే క్రియేట్ చేస్తున్నారు. దయచేసి నన్ను అర్థం చేసుకో. మీరిదంతా కావాలని చేస్తూ ఎవరు క్రియేట్ చేశారని చెప్తున్నారు చూడండి. ఇది పెద్ద హాస్యాస్పదం. మీకు ఆ స్వాతి మీద అంత ఇష్టమే ఉంటే చెప్పండి, వెళ్ళి దాంతోనే ఉండండి. గాయత్రి, 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 నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. అనంత్, గాయత్రి, ఏమైంది? అమ్మ గాయత్రి, ఎందుకమ్మా అంత గట్టిగా మాట్లాడుతున్నావు? ఏమైంది? ఏం లేదమ్మా. అనంత్, ఏంట్రా, ఏమైంది? ఎందుకు గాయత్రి అలా అరుస్తుంది? ఏం లేదులేమ్మా.